వెల్కమ్ బ్యాక్ టు ఫణి రాజలక్ష్మి వ్లాగ్స్. ఎరుగుదురుగా ఎప్పుడు తనకు టైపిస్టుగా మలయాళీ కుర్రదాన్నే ఎందుకు పెట్టుకుంటాడో అడగండి. ఎర్రగా సన్నగా మృదువుగా ఉండే కుర్రవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు టైపు చేయడానికి పనికిరారా? ఎవ్వరూ లేనప్పుడు తన టైపిస్టు తల నిమురుతూ కూర్చోవడం ఎందుకు అడగండి. వీడికి చేనేత పరిశ్రమ అంటే ఎంత ఇష్టమో ఈ రాంబొట్లు వాళ్ళమ్మ గొంతు పిసికి 60,000 కాజేశాడు. ఈ విశ్వేశ్వరరావు ఇంత పెద్దవాడు గదా, వీడికేమైనా బుద్ధి ఉంది? మొన్న అభం శుభం తెలియని 10 సంవత్సరాల పిల్లని తాయం పెడతా రమ్మని ఇంట్లోకి పిలిచి ఏం చేశాడు? 1 నెల రోజులు మీరు ఆ విషయం చెప్పుకుంటురే, వీణ్ణి బహిష్కరించాలని తీర్మానించుకుంటురే, అప్పుడే మర్చిపోయారా? ఇక సూర్యప్రకాశరావు సంగతి మీ అందరికీ తెలిసిందే. ధర్మసత్రం డబ్బు 10,000 తిన్నాడు. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న పాపయ్య ఇల్లు తాకట్టు పెట్టుకొని డబ్బు వడ్డీకి ఇచ్చి ప్రస్తుతం అతని భార్యని వశం చేసుకున్నాడు. పాపయ్యకు తెలుసు, కానీ తెలిసి ఏం చేస్తాడు? ఏమన్నా అంటే ఇల్లు వేలం వేస్తానని బెదిరించాడు. ఇప్పుడా పాపయ్యకు పిచ్చెత్తింది. వీళ్ళ మీకు నీతులు చెప్పే ప్రవక్తలు, లోక కళ్యాణార్థం ధర్మోపన్యాసాలు చేసే త్యాగమూర్తులు ప్రజలను ఉద్దేశించి నాయక శ్రేష్ఠుడు. అతని మాట్లాడుతూ ఉంటే ప్రజలు నోళ్లు తెరుచుకొని వింటున్నారు. వేదిక మీద ఉన్నవాళ్ళు కుంచుకుపోతున్నారు. ఎవరికి ముందుకు రావడానికి ధైర్యం చాలడం లేదు. ఎవరికి వాళ్ళు తమని గురించి ఏమంటాడో, తమ రహస్యాలు ఏం బయట పెడతారోనని ప్రాణాలు బిగబొట్టుకొని కూర్చున్నారు. అధ్యక్షుడితో సూర్యప్రకాశరావు తాగాడు దింపండి, అట్లా చేస్తారేం అన్నాడు. కానీ అధ్యక్షుడికి ఊపిరి సలపటం లేదు. సీతారామారావు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రజలలో నుండి మీ సంగతేమిటి కూడా కాస్త చెప్పు అని కేకలు వేశాడొకడు. నా సంగతేదైనా నేను మీకు నీతులు చెప్పడం లేదు, నేను ఆచరించని సిద్ధాంతాలను మీకు బోధించడం లేదు అన్నాడు సీతారామారావు. షోడాబుడ్డి కీచుమని శబ్దం వచ్చింది. అధ్యక్షుడికి ధైర్యం వచ్చింది. ఇక కూర్చో అన్నాడు భుజం పట్టుకొని లాగుతూ. సీతారామారావు విదిలించుకొని, ఇదిగో అధ్యక్షుల వారి సంగతి చెబుతా వినండి. ఈయన స్వాముల వారు గదా, శుద్ధ చేతన స్వరూపం గదా, సర్వసంగ పరిత్యాగి గదా, ఈయన చేస్తున్న పనులేమిటో తెలుసుకోండి అని బిగ్గరగా అన్నాడు. చైతన్య స్వామి ముఖాన నెత్తురు లేకుండా పోయింది. అప్పట్నే కుర్చీలో చతికిల పడ్డాడు. చెప్పాల్సిందే అని ప్రజలు కేకలు వేశారు. ఒక కుర్రదాని వేదాంత బోధ అని భర్త దగ్గర నుంచి లేపుకొచ్చాడు. అడగండి, నా మాట అబద్ధమేమో? ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. అడగండి, నా మాట అబద్ధమేమో? జనానికి ఈ విషయం వినడానికి ఆహ్లాదకరంగా ఉంది. సంతోషంగా గోల చేస్తున్నారు. చైతన్య స్వామి బుసలు కొడుతున్నాడు. సీతారామారావు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక మీ సంగతి చెప్తాను. అసలు తప్పంతా మీదే. ఎవరేం చెప్పినా చెప్పేది ఎవరైనా వెర్రి మొహాలు వేసుకొని వింటూ ఉంటారు. మీకు బుద్ధి లేదు, మీరు గొర్రెలు. ఎవరేం చెప్తున్నారా అనే ఆలోచన మీకు లేదు. అహహ ఇహిహి అంటూ ఉంటారు. అవకాశం కోసం నిరీక్షిస్తున్న సూర్యప్రకాశరావు డిగ్గున లేచి సీతారామారావుని ఒక్క పెట్టున పక్కకు నెట్టి ప్రజలను ఉద్దేశించి ఆవేశంతో, వీడు తాగుబోతు, హంతకుడు, వీడు మిమ్మల్ని ఇంత నీచంగా తిడుతూ ఉంటే మీరు ఎలా సహించి ఊరుకుంటున్నారు? మీరు ఆంధ్రమాత పుత్రుడు కదా, మీలో ఉన్న ఆంధ్ర రక్తం, ఆంధ్ర శౌర్యం, ఆంధ్రుల ప్రతాపం ఏమైనవి? అవమానం సహించి ఎలా ఊరుకోగలుగుతున్నారు? తన్నండి, పొడవండి అని బండ బూతులు కూస్తూ వేదిక మీదకి ఎక్కుతూ ఉంది జనం. సీతారామారావు గబాలున బల్ల మీదకెక్కి కుర్చీ ఒకటి చేత్తో పైకెత్తి పట్టుకొని, రండి, నా వంటి మీద చెయ్యి పడిందా మీ ప్రాణాలు పోయిందే, ప్రాణాలకు ఆశ వదులుకున్న వాడెవడో ముందుకు రండి అని గద్దించాడు. అతని ఆకారం భయంకరంగా ఉంది.
ఏ పని చెయ్యడానికైనా వెనుతిరగడని ముఖ కవళికలు చెప్తున్నాయి. జనం ముందుకు రావడానికి భయపడ్డారు. అతడు అలాగే కుర్చీ చేత్తో ఎత్తి పట్టుకొని, రాకండి, ఒక్క అడుగు ముందుకు వేశారా తలలు పగిలిపోతాయి అన్నాడు. ప్రజలు భయపడుతూ ఉంటే అతనికి కసి ఎక్కువయింది. మీరంతా వట్టి పిరిగి వెధవలు, రారేం, నుంచున్నారేం, రండి అని అరిచాడు. తన్నండి, చూస్తారే, వాడు దుర్మార్గుడు, భార్యను పిల్లలను బాది వచ్చాడు, చూస్తూ ఊరుకుంటే ఏమైనా చేస్తాడు. అతన్ని జనంలో నుంచి ఎవరో కేక వేశారు. ఆ గొంతు అతనికి బాగా పరిచయమైన గొంతుగా అనిపించింది. అటు చూశాడు. రామయ్య తాత జనాన్ని నెట్టుకుంటూ ముందుకు వస్తున్నాడు. జనం అతన్ని అనుసరిస్తూ ఉంది. రామయ్య తాత, నువ్వా? రా, నీ సంగతి ఒక్కటే ఇక మిగిలింది ఉంది. ఈ రామయ్య తాత ఉన్నాడు చూశారు, ఎంత ముసలివాడా, పడేయండి, పట్టుకోండి అని కేకలు వేశాడు. రామయ్య తాత చైతన్య స్వామికి ధైర్యం వచ్చింది. సీతారామారావు నుంచున్న బల్ల పడదోశాడు. బల్లతో పాటు సీతారామారావు కింద పడ్డాడు. జనం విరుచుకుపడి మీద పడ్డారు. తన్నండి, కట్టివేయండి, నోటికి వచ్చిన బూతులు కూశారు. తలా ఒక తన్ను తన్నారు. సీతారామారావుకి కదిలే ఓపిక లేదు. అలాగే మాట్లాడకుండా ఉండిపోయాడు. రామయ్య తాత దగ్గరకు వచ్చి పలకరించాడు. బాబు, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది తాత. నీ మనవడికి ఒక సాయం చెయ్యవు? ఏమిటి బాబు? నీ మనవరాలితో నన్ను క్షమించమని చెప్పు తాత. అప్పుడప్పుడు క్షమించమని ఉంటుంది బాబు, అదెప్పుడు క్షమించి ఉంటుంది బాబు. తాత, ఇంకా నేను చేసింది తప్పేమిటో నాకు తెలియడం లేదు. ఇంతమంది చెయ్యని పాపం నేనే చేశాను తాత. నాకేం తెలియడం లేదు తాత. బాబు నీతో మాట్లాడి మొహం వత్తింది. పర్వాలేదు బాబు, ఆ గన్నేరు చెట్టు కిందకు వెళదాం రా, తీరిగ్గా మాట్లాడుకుందాం. అది గన్నేరు చెట్టు, రాత్రిళ్ళు నిద్రపోతుంది, అందుకని దాన్ని గన్నేరు అంటారు. ఆ గన్నేరు చెట్టు కింద కూర్చున్నారు రామయ్య తాత సీతారామారావును. సీతారామారావు ఆ వంతెన మీద నుంచి వెళుతున్న మనుషుల్ని బళ్ళని చూస్తూ ఉన్నాడు. సూటు వేసుకొని టకటకా నడుస్తూ ఒక ఉద్యోగి వెళ్ళాడు. పంచ ఎగ్గట్టి గంధం బొట్లు పెట్టుకొని ఏవో మంత్రాలు గునుక్కుంటూ ఒక పురోహితుడు బ్రాహ్మణుడు వెళ్ళాడు. గోచి పెట్టుకొని ఒక ఎరికిలవాడు పందులను టుర్ అని తోలుకుంటూ వెళ్ళాడు. ఒక కారు వెళ్ళింది, ఒక జట్కా బండి వెళ్ళింది, ఒక రెండెడ్ల బండి వెళ్ళింది. వీటిని చూస్తుంటే సీతారాముకి ప్రపంచ స్వభావం, ఇన్నాళ్ల నుంచి దేనికోసం తను వెతుకుతున్నాడో అది అర్థమైనట్లు అనిపించింది. రామయ్య తాత సీతారామారావుని తెరిపారా చూసి మెల్లిగా మాటలు మొదలుపెట్టాడు. జ్ఞానం కావాల్సిందే బాబు, జ్ఞానం లేకపోతే అభివృద్ధే ఉండదు. మానవుడు ప్రకృతిలో భాగమే అవడం వల్ల జ్ఞానమే లేకపోతే ప్రకృతికి దాసుడుగానే ఉండేవాడు. కానీ జ్ఞానానికి రెండు వైపులా పదును ఉంది. జ్ఞాన భండాగారాన్ని ఎప్పటికప్పుడే నింపుకుంటూ ఉంటూనే అది మానవుణ్ణి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దానికి నిత్య నైవేద్యం అవసరం. లేకపోతే ఎదురు తిరిగి తనను సృష్టించిన మానవుని జాతిని సర్వనాశనం చేస్తుంది. నీ దుర్గతికి ఇదే కారణం బాబు. నీకు జ్ఞానం ఉంది, ఇటీవల ప్రచారంలోకి వచ్చిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నావు. తాత, నాకు జ్ఞానం ఉందని అంగీకరించావు కదా, మరి నేను ముందుకు పోక వెనక్కి రావడానికి కారణం ఏమిటి అని అడగదలుచుకున్నావు. చెప్తాను బాబు, దానికి కూడా కారణం చెప్తాను. సంఘంలో భిన్న వర్గాలున్న మాట నిజమే బాబు. ఈ వర్గాల పోరాటం పరిణామానికి దోహదం ఇస్తున్న మాట నిజమే. కానీ ఈ వర్గాలు ఒకదానికొకటి సంబంధం లేని ముక్కలుగా కాక ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. వీటి కలయికే సంఘం అనే మాట మాత్రమే మర్చిపోకు బాబు. ఇప్పుడు నువ్వు తరువాత మెట్టుకు వెళ్ళవలసిన స్థితికి వచ్చావు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నువ్వు సుఖపడు, నీ కుటుంబాన్ని సుఖపెట్టు అని ముగించాడు రామయ్య తాత.
రామయ్య తాత సీతారామారావును చూస్తూ కూర్చున్నాడు. ఇక వెళ్దాం బాబు, ఇంటికి రా అన్నాడు. సీతారామారావు నెమ్మదిగా రామయ్య తాత వైపుకు తిరిగి విచిత్రంగా చూచి తల వంచుకొని, నువ్వు వెళ్ళు తాత అన్నాడు. ఇద్దరం వెళ్దాం బాబు, నన్నిక్కడ కాసేపు ఉండనివ్వు తాత. ప్రపంచంలో ఉన్న ఈ నిశ్శబ్దాన్నంతా నాలోకి తీసుకోనివ్వు. రామయ్య తాత ఏమనుకున్నాడో నెమ్మదిగా నడిచి వెళ్ళాడు. సీతారామారావు వంతెన వైపుకి తిరిగి మెదలకుండా కూర్చున్నాడు. మూర్తీభవించిన నిశ్శబ్దంలా కూర్చున్నాడు. అర్ధ చంద్రాకారానికి అంతులేని సొరంగాన్ని చూస్తున్నాడు. అతని కళ్ళ వెంట కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. ఉండి ఉండి అకస్మాత్తుగా మిథ్య మిథ్య అంతా మిథ్య అని తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి అరిచాడు. చీకటి పడింది. పొద్దున్నుంచి ఉన్న ఆరాటం, ఆవేదన తగ్గినాయి. ఆ చీకటి, ఆ శ్మశాన దూరంగా మండుతున్న చితి అతనికి మనశ్శాంతిని చేకూర్చాయి. తన వాళ్ళు ఆరాటపడింది, వెతికింది ఈ శ్మశానం కోసమే కాబోలు అనుకున్నాడు. ఆ చితిని తదేక దృష్టితో చూస్తూ కూర్చున్నాడు. ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి, నేను చేసేది తప్పా అని అడిగాడు. సీతారామారావు ఉలిక్కి పడ్డాడు. ఆ వ్యక్తిని చూశాడు. అతను 60 ఏళ్ల ముసలివాడుగా కనిపిస్తున్నాడు. శరీరం శుష్కించి ఉంది. ఏం నాయనా, నేను చెప్పింది తప్పా? ఏది తప్పో ఎవరు చెప్పగలరు? ఎవరు మనస్సు వాళ్లకే సాక్షి అన్నాడు సీతారామారావు. అది గది బాబు, సత్యం చెప్పావు. 100 ఏళ్ళు వర్ధిల్లు. పరిస్థితులు తెలియని వాళ్ళు ఏమైనా అంటారు. తప్పు అంటారు, దుర్మార్గుడు అంటారు, ఘోర పాపం అంటారు. దేనికైనా మనుషులు ముందు బతకాలిగా బాబు. ఇక నే చేసిన పాపమేమిటి బాబు? తిండికి కష్టమయ్యింది. ఎన్నాళ్ళు డొక్కలు మార్చుకొని వలవలా ఏడుస్తూ కూర్చున్నామో ఎవడికి తెలుసు. ఒకరోజు కూతురు 10 రూపాయలు తెచ్చి చేతిలో పెట్టింది. ఎక్కడివి అని అడిగాను. అది చెప్పింది, నా దగ్గర ఏమీ దాయలేదు బాబు, అంతా చెప్పింది. నాకు కోపం వచ్చింది. ఎట్లా కొట్టాననుకున్నావు? ఎముకలు విరక్కొట్టాను. కానీ ఏమి లాభం? మళ్ళీ మర్నాటి నుంచి యథాప్రకారం అయ్యింది మా బ్రతుకు. నేను చూస్తూ ఊరుకున్నాను. అదే సంపాదించి కుటుంబం పోషించింది. ఇప్పుడు దాని తమ్ముడు అది సంపాదించే డబ్బుతో చదువు పూర్తి చేసుకున్నాడు. ఉద్యోగంలో ప్రవేశిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి బాబు? బతికిన 4 రోజులు అది సుఖపడింది, మమ్మల్ని సుఖపెట్టింది. దాని దారిన అది పోయింది. అదిగో బాబు, మట్టిలో కలిసిపోతూ ఉంది. 100 ఏళ్ళు వర్ధిల్లు అని దీవించి వెళ్ళిపోయాడు. సీతారామారావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలు చెలరేగినాయి. తలచిన కొద్దీ అతనికి ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. ఇటీవల తన అనుభవంలోకి వచ్చిన ప్రపంచం కొత్తగా కనిపిస్తూ ఉంది. ఇటీవల తన అనుభవంలో వచ్చిన ప్రపంచం అతనికి వింతగా ఉంది. కానీ ప్రస్తుతం బాధపడే ఓపిక కూడా లేకుండా ఉంది. అలాగే నిర్జీవ ప్రతిమలాగా కూర్చున్నాడు. తన తండ్రి, తన మేనత్త ఇక్కడే ఉన్నారు. తన తల్లి ఇక్కడే ఉంది. రామయ్య తాత తనకుండా కబుర్లు చెబుతాడు కానీ తనకు అస్తమానం నీతులు ఉపదేశిస్తాడు. కానీ ఆయన ఇక్కడకు రావాల్సిన వాడే. తనను మోసం చేసి ఆస్తి సంపాదించిన మేనమామకు మాత్రం తప్పేదేముంది? ఆస్తిని వదిలి చేతులు జాడించుకుంటూ ఇక్కడకు రావాల్సిందే. ఇక ఎందుకు వీళ్ళకి ఆరాటం? మేం తెలియగల వాళ్ళం అని, ధనవంతులమని కొందరు విర్రవీగడం, బీదవాళ్లమని, మందబుద్ధులమని కొందరు విచారపడడం ఎందుకు? దూరంగా మండుతున్న చితి ప్రపంచాన్ని దగ్ధం చేయడానికి అన్నట్లు మంటల రూపంలో గుప్పు గుప్పుమని పైకి లేచి ఆర్భాటం చేసింది. టపటపా ధ్వని చేసింది. ఆ చితి తన్ను ఆహ్వానిస్తూ ఉందనుకున్నాడు. దగ్గరకు రమ్మని తనను పిలుస్తూ ఉందనుకున్నాడు. తనకేదో రహస్యం చెప్పడానికి ఉబలాట పడుతూ ఉంది. పాపం, ఆ చితికి కాళ్ళు లేవు. తన దగ్గరకు రావడానికి నోరు లేదు. తనను బతిమిలాడడానికి అగ్ని శిఖలను తల వైపుకు పంపుతూ ఉంది. మళ్ళీ ఉపసంహరించుకుంటూ ఉంది. ఆటుపోటుతో బాధపడుతున్నట్లు సముద్రపు అలల జ్ఞప్తికి వచ్చినాయి. చేత్తో పిలుస్తూ ఉన్నట్లనిపించింది అతనికి.
నెమ్మదిగా లేచి దగ్గరకు వెళ్ళాడు. చూడగా చూడగా ఆ చితి ముసలవాణి కూతురు రూపం ధరించినట్లుగా ఉంది. చిట చిటలాడింది, టపటప ధ్వని చేసింది. ఆమె ఏదో మాట్లాడుతున్నదనుకున్నాడు. సుఖంగా నా బతుకు వెళ్ళమారిపోయింది. ఈ ప్రపంచంలో మిగిలేది సుఖము. దుఃఖించిన వాళ్ళు అంటూ మట్టి కలవాల్సిందే. ఎందుకు దుఃఖపడాలి, దేనికోసం అని అడిగింది. అతడు కళ్ళు తెరుచుకొని వింటూ కూర్చున్నాడు. జిల్లేడు మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. అతనికి ఈ జిల్లేడు మొక్కలకు తన తండ్రికి ఎరువయ్యాడని అనిపించింది. అతనికి తండ్రి మీద కోపం వచ్చింది. తను పుట్టుకకు తండ్రే కారణం. ఈ జిల్లేడు మొక్కల పుట్టుకకు తన తండ్రే కారణం. బతికి ఉన్నంత కాలము తనను పోషించాడు. మరణించి ఈ జిల్లేడు మొక్కలను పోషించాడు. ఆయన రక్తంలో, ఆయన ఆలోచనల్లో ఏదో చెడు ఉంది. ఉండకపోతే జిల్లేడు మొక్కలకు కారణభూతుడవుతాడా? ఆయనలో నుంచి జిల్లేడు మొక్కలు బదులు గులాబీ మొక్కలు పుట్టకూడదు, మల్లె పొదలు పుట్టకూడదు, తనకు బదులు వేరే గొప్ప వ్యక్తి కొడుకు కాకూడదు. ఉన్న మొక్కల్లో పెద్ద మొక్క కదిలింది. తనను పలకరించింది. అన్నాయ్ అంది. అతడు ఉలిక్కి పడ్డాడు. నీడ కదిలి కదిలి చితి వేడి వల్ల ఉపికి తన తండ్రి తననే క్రూరంగా చూస్తున్నాడు. గుడ్లు ఉరుముతూ పండ్లు కొరుకుతూ ఇలా అంటున్నాడు. ఇదట్రా నువ్వు చేసిన పని? నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నానే, చివరకు నన్ను చేసిన పని ఇదా? నువ్వు చేసిన పని ఇదా? నా గౌరవాన్ని, నా వంశ ప్రతిష్టను, నా కుటుంబ ఔన్నత్యాన్ని బుగ్గిపాలు చేశావు అన్నాడు. అతనికి కోపం వచ్చింది. డబ్బు అయిపోయింది నానా, నన్నేం చెయ్యమంటావు అన్నాడు. డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడూ డబ్బే. నేను నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాను నీకు నీ మేనమామ పోలిక వచ్చిందని. డబ్బు లేకపోతే మాత్రమేమిరా, చెడి బతికావా, బతికి చెడ్డావా అన్నారు పెద్దలు. తరతరాల నుంచి మేం కాపాడిన ఆచారాలను ఒమ్ము చేశావు. నేనెంత చేసినా నీకు నీ తల్లి ఆదర్శమైంది అన్నాడు. తల్లి పేరెత్తేటప్పటికీ కోపం ఎక్కువైంది. తండ్రి మీద అంతకు ముందు అతనికి ఉన్న గౌరవము, అభిమానము అన్నీ ఒక్కో మాటలో ఎగిసిపోయినాయి. హృదయం మీద నుంచి ఒక పెద్ద బరువు తొలగిపోయినట్లయింది. ఏమిటిది నువ్వు మాట్లాడేది? నీలో నీ వంశం పోగు చేసి కాపాడాలని సాంప్రదాయాలు ఏమిటి? ఏమిటి నీ వంశానికి ఉన్న గౌరవం? నా తల్లి వంశానికి లేని గౌరవం. ఎవరికి ఉండే గౌరవం వాళ్లకుంది. నీ వంశ గౌరవం అనే గానుగలో ఎంతమంది పిప్పి అయ్యారో, అవుతున్నారో నీవు ఎప్పుడైనా ఆలోచించావా? నీ వంశం, నీ సాంప్రదాయాలే నన్నీ స్థితికి తీసుకొచ్చినాయి. పోతున్నాను, పాతాళానికి పోతున్నాను. ఈ అగాధానికి అంతునట్లు లేదు. ఇది వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను తృప్తిపరుస్తున్నాను కదా, నీ ఆత్మకు శాంతి చేకూరుస్తున్నాను కదా అని సంతోషపడేవాణ్ణి. ఇప్పుడు నువ్వు కూడా నన్ను నిందించడానికి పూనుకున్నావా? నా స్థితిని నేనేనా కారణం, నువ్వు కాదు అని అడిగాడు. నేనా అని ఆశ్చర్యపడ్డాడు తండ్రి. నువ్వే, ముమ్మాటికి నువ్వే. నీ గుణాలు నాకు కొన్ని సంక్రమించినాయి. నీ చేతులలో నీ అభిరుచులకు అనుకూలంగా నీ ఇష్ట ప్రకారం పెంచావు. నా చుట్టూ ఉన్న వాతావరణం నువ్వే నిర్మించిన వాతావరణమే. ఇక నా ఇష్టం అనేది ఎక్కడ చచ్చింది? నీ ఇష్టం వచ్చినట్లు పెరిగి పెద్దవాణ్ణయ్యాను. కొడుకుని చూచి భయపడ్డాడు తండ్రి. అతనికి ఏమీ తోచలేదు. తన వంశంలో పుట్టిన ఒకడు తన తండ్రికి ఎదురు తిరిగి తన వంశాన్ని నిందించేవాడుగా తయారు అవుతాడని జన్మలోనైనా అనుకొని ఉండడు. అలాగే నిర్ఘాంతపడి చూస్తున్నాడు. అతని కొడుకు నీడ కనిపించింది. అదే తన కొడుకు అనుకున్నాడు. అది కదిలింది. నిటారుగా నిలబడి మాట్లాడింది. వట్టిది, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అతను చేతులారా చేసుకున్నాడు. తన తప్పులను నీ మీద పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను మొదటి నుంచి అంతే. తన తప్పును ఇతరులకు అంటగట్టడం, తన బలహీనతలను ఇతరులను హింసించడం. నువ్వు మరణించినప్పటి నుంచి అతను చేస్తున్న పనే ఇది. ఇందులో నీ బాధ్యత ఏమీ లేదు అంది.
సీతారామారావు మాట్లాడుతున్న తన నీడను చూస్తూ నిర్వీణుడై నిలబడ్డాడు. సీతారామారావుకి ఊపిరాడడం లేదు. తండ్రి ముఖంలోకి చూస్తూ, నానా, నేను నీ కొడుకుని, చూడు అన్నాడు. పో పో అని గద్దించాడు తండ్రి. ఇంకా నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నా కొడుకుని నేను గుర్తుపట్టలేనా? నా చేతులారా పెంచానే వాణ్ణి, నేను ఎరుగనా? నీవు నా కొడుకువి. ఆహా బాబు, వీడొక పిడకలాగా ఉన్నాడు అని నీడతో చెప్పి బిగ్గరగా నవ్వాడు. నవ్వుతూనే తన నీడను తీసుకుని అదృశ్యమయ్యాడు. సీతారామారావు కూలబడ్డాడు. అతనికేమీ అర్థం కావడం లేదు. తల పేలిపోతూ ఉంది. బాబు అని పిలిచింది పక్కనున్న సమాధి. ఉలిక్కిపడి చూశాడు. పిలిచేది తన తల్లే, అందులో సందేహం లేదు. నువ్వు మారావురా నాయనా అంది. నేను మారానా అమ్మా? నా మార్పు నీకు ఆనందాన్నిస్తూ ఉందా? నేను నిన్ను సంతోషపెట్టగలిగేనా అమ్మా? అవును నాయనా, నువ్వు మారావు అంది తల్లి. అమ్మా, నేను ఈ విశ్వప్రపంచంలో ఒక ప్రాణిని. అందులో తల్లికి సంతోషాన్నివ్వగలిగాను. నాకేం కావాలి? నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా అంది తల్లి. అమ్మా 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 అని సమాధి పాదాల దగ్గర పడి బోరున ఏడ్చాడు. మరి లాభం లేదమ్మా, ఆలస్యం అయిపోయిందమ్మా. అలా పడి ఎంతసేపు ఏడ్చాడో గాని తలపైకెత్తి చూసేప్పటికీ చితి ఆరిపోతూ ఉంది. చీకటి దట్టమవుతూ ఉంది. నల్ల కుక్క ఒకటి అతని కాలు నాకుతూ ఉంది. అతడు కదలకుండా ఆ కుక్కను చూస్తూ వెల్లెకెలా పడుకున్నాడు. చూడగా చూడగా ఆ కుక్క ఆకారం తన ఆకారంగానే కనిపించింది. తన ఆకారంగా తనకు ఎదురుగా నిలబడింది. తన ఆకారాన్ని చూసుకునేటప్పటికీ అతనికి భయం వేసింది. మొహం ముడతలు పడింది. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. శరీరం అస్థిపంజరంలాగా ఉంది. వంగిపోయి ఉంది. ఊగులాడుతూ నడుస్తూ ఉంది. నుంచోలేక కూర్చొని కడుపు చేత్తో పట్టుకొని దగ్గుతూ ఉంది. సీతారామారావుకి తనే దగ్గుతున్నట్లు బాధ కలిగింది. ఆ ఆకారం దగ్గి దగ్గి తోక తొక్కిన పాము వలె లేచి సీతారామారావుకి ఎదురుగా నిలబడింది. నా జీవితం భగ్నం అవ్వడానికి కారణం నువ్వే మూర్ఖుడా. బంగారం వంటి జీవితాన్ని బుద్ధి లేని ఆలోచనలతో నలిపి నలిపి నాశనం చేశావు. నన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది ఎవరు? నీ తెలివి తక్కువతనం, నీ అహంకారం అని అరిచింది. దగ్గు తెరవచ్చింది. కుక్క మంచంలో కూలబడింది. లుంగలు పడి దగ్గుతూ ఉంది. తన భార్య ముసలిదయ్యింది. తన ఆకారం పడే బాధని గమనించకుండా మనుషులకు చొక్కాలు కడుతూ ఉంది. తన కొడుకు వచ్చాడు. పెద్దవాడయ్యాడు. టీవీగా ఉన్నాడు. వాళ్ళెవరూ ఉక్కి మంచంలో తన ఆకారాన్ని పడుతున్న బాధలు గమనించినట్లు లేదు. బాబు, మంచినీళ్ళు అని అడిగింది తన ఆకారం. ముంచుకు తాగు అన్నాడు కొడుకు. కన్న తండ్రినే అంది ఆకారం. తండ్రిని ఉద్ధరించావు కాదు, కుటుంబాన్ని సర్వమంగళం చేసి అని చేదరించుకున్నాడు. భార్య కొడుకుని వారించలేదు. మాట్లాడకుండా మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. తన ఆకారం మంచినీళ్లు తాగుతుండబోతూ ఉండగా మళ్ళీ దగ్గు తెర వచ్చింది. గ్లాసు వదిలి మంచంలో పడి గిలగిలా తన్నుకుంటూ ఉంది. నెత్తురు కక్కుతూ ఉంది. అంతా నెత్తురే. తన ఆకారం పడే బాధని సహించలేకపోయాడు. తానే దగ్గుతున్నట్లు, తానే నెత్తురు కక్కుతున్నట్లు, తానే నరాలు లుంగలు పడి జివ్వమని లాగుతున్నట్లు అనిపించింది అతనికి. తన ఆకారం మళ్ళీ లేచింది. లేచి మంచం పట్టుకొని కూర్చుంది. తాన్నే చూస్తూ ఉంది. ఆ చూపులు అతన్ని చురచురా కాలుస్తూ ఉన్నాయి. లోపల అగ్నిజ్వాలలు విజృంభించినాయి. మళ్ళీ కూర్చున్నవే, పడుకో, నీకు చెయ్యలేక మా నరాలు తెగుతున్నాయి అన్నాడు కొడుకు. తన భార్య మనుమణ్ణి ఎత్తుకొని కొడుకు అందించింది. కొడుకు చేతిలోనికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. పసివాడి చేష్టలకు తల్లి కొడుకులు పరవశమయ్యారు. తన ఆకారం మళ్ళీ దగ్గుతూ ఉంది. చూశావా, నువ్వు చేసిన పని నన్ను, నా భార్యకు, పిల్లలకు కాకుండా చేశావు. ఆ పసివాణ్ణి నాకివ్వరు. ఎందుకో తెలుసా? నేను చెడగొడతానని. పనికి మాలిన మాటలన్నీ చెప్పి
చిన్నతనంలోనే వాడి మనసును పాడు చేస్తానని వాళ్ళ భయం. పరమ చండాలుడా, ఇంత చేసి ఇంకా సిగ్గుపడకుండా కించపడకుండా బతుకుతున్నావా? ఎందుకు బతుకుతున్నావు? ఇంకా ఎవరిని నాశనం చెయ్యడానికి, ఎవరి జీవితాలు హతమార్చడానికి అని మంచం మీద నుంచి హఠాత్తుగా లేచి మీదకు రివ్వున దూకింది. తన ఆకారం తన మీదకి దూకింది. ఎముకల కాళ్లతో డొక్కల్లో తన్నుతూ ఉంది. గుప్పిళ్ళ బిగబెట్టి మొహం మీద గుద్దుతూ ఉంది. కోరలతో పీకుతూ ఉంది. రక్తం, కండలు, ఎముకలు, పేగులు, శ్మశానమంతా బీభత్సమయ్యింది. రాబందులు ఎగురుతున్నాయి, నక్కలు అరుస్తున్నాయి. సీతారామారావు పళ్ళు బిగించాడు, పిడికిలి బిగబట్టాడు, మిగిలి ఉన్న శక్తినంతా కేంద్రీకరించాడు. అమాంతంగా నిలబడ్డాడు. తన ఆకారం మీదకు ఉరికాడు. 2 చేతులతో గొంతు పట్టుకున్నాడు. నొక్కాడు, పిసికాడు. తన శక్తి కొద్దీ పిసికాడు. తన ఆకారం నెత్తురు కక్కుతూ ఉంది. తన ఆకారాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నాడు. అతనికి కసి ఎక్కువయింది. అతనిలో ఉన్న రాక్షసత్వం ప్రకోపించింది. మెడ కోడి మెడ విరిచినట్లు విరిచాడు. ఒక సన్నని భయంకరమైన ఎలుగతో కలబడ్డాడు. తన్ను హత్య చేసుకున్నాడు. తెల్లవారి శ్మశానంలో ఎవరో చచ్చిపడి ఉన్నారని ఊరంతా ఆగుబ్బుగా చెప్పుకున్నారు. జనం తండోపతండాలుగా శ్మశానం చుట్టూ పోగయింది. శవం పడి ఉన్న చోట నెత్తురు గడ్డకట్టుకొని ఉంది. శవానికి కాళ్ళు లేవు. ఒంటి నిండా దెబ్బలే. ఒళ్ళంతా బాగా బద్దలుగా చీలి ఉంది. మెడ మెలితిరిగి ఉంది. 5-6 బలపడి యుద్ధం చేసినట్లు శ్మశానం అంతా కస పిస తొక్కబడి ఉంది. ఎవరో పొడిచి చంపారు అనుకున్నారు అంతా. రామయ్య తాత వచ్చి చెప్పే వరకు ఆ శవం సీతారామారావుదని బాగా ఎరిగిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేకపోయారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.